హలో నమస్తే అస్సలాము అలైకుం. ఇంకొక వీడియోలో స్వాగతం సుస్వాగతం. నేను మీ బడే. ఇట్స్ యువర్ చోటే గాయ్స్. సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఆర్జీబీ తగ్ లైఫ్ అంటే ఇట్స్ ఓల్డ్ కానీ ఆర్బీజీ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అన్నమాట. ఇట్స్ ఆర్జీబీ గాయ్స్. మా అన్న ఫంబల్ చేశారు తొందరగా, ఆర్బీజీ చెప్పేసినారు. సారీ ఏమంటే లైఫ్ అలా సిస్టమ్స్ లోనే బతకడం వల్ల ఆర్జీబీ పోయి అలా అయిపోయింది. ఆర్సీబీ కాదు, ఆర్జీబీ కాదు, మళ్ళీ ఫంబల్ కొట్టారు. అన్న ఫంబల్ కన్నా లైక్ కొట్టండి గాయ్స్, కొట్టాల్సిందే. సో ఈ వీడియో వచ్చేసి మనం చూసేది పాపరాయుడు ట్రోల్స్ నుండి. సో స్టార్ట్ చేద్దామా? ఓపీ ఇంట్రో టైమ్ మాస్టర్ హిట్స్ వర్డ్ లో రామ్ గోపాల్ వర్మ అంటే మీనింగ్ చెప్పాలి. ఒక్క వర్డ్ లో కరెక్ట్ గా అయితే పెచ్చినా కూడా మేరా నామ్ తేడా తేడా సే పరాయుడు పరాయుడు రామ్ గోపాల్ వర్మ ఎవడు వాడు? నువ్వు లంజవుడుగా, నువ్వు ఎవడువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. మా రెడ్డను అవమానం ఇస్తావు లంజా కూడా. నీ గుద్దాలు తమ్మంటే రారు చూసుకున్నాను కబడ్దారు బిడ అడ్రస్ గిడ్రస్ చెప్తా చూడు. నా ఏమంటారు? ఎందుకు ముద్దు వస్తున్నారు? హైలైట్ డైరెక్టర్ వన్స్ అపాన్ ఎ టైం. గిన్నిస్ వరల్డ్ రికార్డు తెలుసా? 4 days లో ఒక మూవీని కంప్లీట్ చేయడం, ఎడిట్, షూట్, డబ్బింగ్ అన్ని అయి రిలీజ్ కూడా విత్ ఇన్ ఎ వీక్ అయింది. బాలీవుడ్ లో కూడా ఉచ్చాపోయినాడు ఎవరంటే ఆర్జీబీ మూవీస్ కి. అసలు ఆర్జీబీ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి మీరు ఎలా స్టాండర్డ్స్ చేంజ్ చేస్తున్నాడో ఆర్జీబీ ఒక టైంలో అయిపోయింది. అయ్యా ఇప్పుడు వచ్చేసి గోదావరి అయిపోయింది అంతే. సందీప్ రెడ్డి వంగ ఆర్జీబీ నవ్వాలంటే ఒక పెద్ద రీజన్ అన్న కదా. వెన్ వాస్ ద లాస్ట్ టైం యు టోటలీ లాఫ్డ్? ఈ షోలో నుంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వుకుంటాను. యాంకర్ ఫేస్ చూడాలి ఇప్పుడు. నిజం మరి బాబు. చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అని అంటారు. అంటే చూస్తున్నారు కాబట్టి బూతు చూపించేస్తారా? చూస్తున్నారు కాబట్టి పోర్ను చూపించేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. What are you doing to beat the monsoon? I mean, everyone just sits at home and is not able to like get out in the kind of rains you have in Mumbai. What are you doing? I work. ఎలా ఉన్నారు? బాలేదు. నెల్లూరు నుంచి మధు గారు నమస్కారం, మాట్లాడండి. హలో అండి. హలో సార్, రామ్ గోపాల్ వర్మ గారు నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే. మీరంటే నాకు చాలా అభిమానం సార్. ఓకే. మీ సినిమాలో నాకు ఏమైనా మంచి అవకాశం ఒకటి ఇస్తారు సార్? ఏదండి? మీ సినిమాలో నాకు ఏమైనా అవకాశం ఇస్తారా సార్? ఇవ్వనండి. ఇవ్వనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవ్వనండి. పేరుకైనా ఇస్తారని చెప్పొచ్చు కదా. ఎవరో పోల్ స్టాండ్ తీసుకొచ్చి సినిమాలు తీసి వెబ్సైట్లో పెట్టి లేకపోతే మామూలుగా ఒరిజినల్ సినిమాలు తీసి మీరు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఈ రాష్ట్ర యువతని ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. ఓకే ఓకే. క్యాష్ రిచ్చి ఉన్న ప్రొడ్యూసర్ దొరికినట్టున్నాడు. వైఎస్ఆర్సీపీ లీడరు ఎక్కడ దొరికి తగిలాడు మీకు? తగిలేంటి? నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ పడుకున్నాడు. నా ఇష్టం, నేను ఏదైనా చేస్తానంటే ఇంట్లో చేసుకోవచ్చు. సొసైటీ మీద పడి చేయడం ఎంత అంటే అప్పుడు నేను చేసేది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు, లేకపోతే పిచ్చి ఎక్కి చేశాను అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారు అసలు ఈ ఛానల్కి? మీకు పిచ్చా? किसी की लाइफ पे फिल्म बनाने से सबसे ज्यादा मुश्किल काम क्या होता है, और इस फिल्म से आप ऑडियंस को क्या मैसेज देना चाहते हो? तो मैसेज तो मैं सिर्फ SMS में देता हूँ. He's coming straight from the underground. A young nigga got it bad 'cause I'm brown.
ఆర్జీవి. డైలీ దినచర్య ఎలా ఉంటుంది మీది? ఏంటి మీరు రోజు చేసే పనులు ఏంటి? 3 గంటలు 3-3.5 గంటలు నేను మ్యాక్సిమం నిద్రపోతాను ఏ రోజైనా కూడా. లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక 15 మినిట్స్ పాన్ చూస్తాను. అందరినీ పిలిచారండి, కేటీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ పిలిస్తే వచ్చేస్తారంట వాళ్ళు. అందరూ వచ్చేస్తారు, గ్యారంటీ వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చేది ఆయన కల్లోకి. తన వెళ్తూ మాట్లాడమ్మా. హలో సార్, ఐఎమ్ మేఘా. హాయ్. నాకు కూడా చిన్న డౌట్ ఉండింది. వై యూ ఆల్వేస్ చూస్ ఉమెన్ సెన్షువల్ గా చూపించారు అంటే వై నాట్ మెన్ అని? బికాజ్ ఐఎమ్ నాట్ గే. అమ్మాయిని ఇష్టపడుతున్నా చూపించిన, నేను అబ్బాయిని ఇష్టపడదు కాబట్టి చూపించాను. ఎలా ఉన్నారు? హారిబుల్గా ఉన్నా. ఆర్జీవి ట్రై చేసినా కూడా పడని అమ్మాయి ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ట్రై చేయను. నాకు కావాలి, ఇస్తావా ఇవ్వ. అంతే. మీకు ఎవరి మీదనైనా పగ ఉందా? నేను ప్రేమించడానికి పగజు పట్టడానికి నా టైం వేస్ట్ చేసుకున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు, ఇన్నాళ్ళు పట్టిందా మళ్ళీ నాగార్జున గారితో సినిమా చేయడానికి? ఎందుకు మధ్యలో జరగలేదు? బుద్ధి గడ్డి తిని. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎప్పుడు నువ్వు సినిమాల దూరంగా, సమాజంకి దూరంగా వెళ్తావని, అది ఎప్పుడు? శివాపురి, నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను వెళ్తాను. నువ్వు ఆ మంచి గడియ నువ్వు చూడలేవు. మై కండోలెన్సెస్ ఫర్ యూ. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్నా చిన్న. నేను ఒక 5 మెంబర్స్ పేర్లు చెప్తాను. 1 word లో వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పాలి. బాలకృష్ణ, బుల్బుల్. అంతేగా మీకు పాన్ చూడాల్సిన అవసరం ఏముంది? మీరు కోరుకున్న అమ్మాయి మీ దగ్గరకు వస్తున్నప్పుడు అది మీ ఇద్దరం కలిసి చూస్తాం. యూట్యూబ్ ఏదో చూడాలని చూసేసినాము, యాక్షన్ ఇవ్వాలని. నైస్ థగ్ లైఫ్. కొన్ని మంచి థగ్ లైఫ్స్ ఉన్నాయి, లైక్ డెట్. కొన్ని అలానే అంత మంచిగా లేవు. అయినా ఏం చేయలేం కదా, వాళ్ళు ఎడిట్ చేసుకున్నాం. జస్ట్ రియాక్ట్ చేయాలి. సో వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీవన్. వీడియో అయితే బాగుంది ఓవరాల్ గా. వీడియో ఇక్కడ వరకు చూసింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. తొందరగా కొట్టండి గైస్. 50 సబ్స్క్రైబర్స్ చేయండి గైస్. తొందరగా చేయండి. నా బర్త్డే సెప్టెంబర్ 29. తొందరగా 50 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్ మనకు. కలుద్దాం ఇంకొకటి ఇంకా వచ్చేసి వీడియో. ఇప్పుడైతే మాకు సజెషన్స్ ఎవరు ఇవ్వలేదు. లాస్ట్ 2 వీడియోస్ లో మాకు సజెషన్స్ ఉన్నాయి. సో సజెషన్ వీడియోస్ చేసాము. సో ఇప్పుడు చేసిన వీడియోస్ అన్ని మా సజెషన్స్. అంటే నేను మితాబ్ గాడికి చూపించాలి అనుకున్న వీడియోస్ చూపించేశాను. సపోజ్ మేము ఏదైనా వీడియోకి రియాక్ట్ అవ్వాలి అనుకుంటే కమెంట్లో